సభ్యులందరూ సభా గౌరవాన్ని కాపాడాలని కోరుతున్నాను. నాణ్యమైన విత్తనాలనే మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. మనది రైతు ప్రభుత్వం అధ్యక్ష. అన్ని రైతులే చెప్తున్నారు అధ్యక్ష. రైతులే రాజు కదా అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేణుమాధవ్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. 10 జిల్లా కేంద్రాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులైన మంత్రి గారు 12 లక్షల మంది రైతుల్ని ఆదుకోవడం హర్షించదగ్గ విషయం అధ్యక్ష. రైతులకు మేలు రకపు విత్తనాలు మరియు ఎరువులు సరఫరా చేసి మన ప్రభుత్వాన్ని రైతు పక్షపాత ప్రభుత్వంగా నిరూపించుకోవాలని మీ ద్వారా గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రిని కోరుచున్నాను అధ్యక్ష. రాబోయే రబీ సీజన్ లో విత్తనాలు మరియు ఎరువు కొరత లేకుండా మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా మాకు తెలియజేయగలరని కోరుతున్నాను అధ్యక్ష. శాస్త్రవేత్తలచే పరీక్షించబడిన నాణ్యమైన విత్తనాలనే మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. 3 నెలల పంట కాలం తరువాత మేము చెప్పే దిగుబడి లెక్కలే మాట్లాడతాయి అధ్యక్ష. విత్తనాలను సకాలంలోనే సరఫరా చేస్తున్నాము అధ్యక్ష. మనది రైతు ప్రభుత్వం అధ్యక్ష. అన్ని రైతులే చెప్తున్నారు అధ్యక్ష. రైతులే రాజు కదా అధ్యక్ష. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపాదన నాయకులు అడిగినటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్న, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల మొబైల్ వ్యసనం కేసులు ఎంత నమోదయ్యాయి? అధ్యక్ష, ఈ ప్రశ్నకి సమాధానం, ఈ విద్యా సంవత్సరంలో 100లో కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న, మొబైల్ వ్యసనం కోసం ప్రభుత్వం ఏమైనా కౌన్సిలింగ్ లేదా రీహాబ్ సదుపాయాలు అందిస్తున్నదా? అంటే ప్రత్యేక రీహాబ్ అంటూ ఏం లేదు అధ్యక్ష, కాకపోతే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది అందిస్తున్నది అధ్యక్ష. మూడవ ప్రశ్న, ప్రత్యేక రీహాబ్ సెంటర్లు లేకపోతే డిజిటల్ డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే యోచన ఉందా అధ్యక్ష? ఖచ్చితంగా ఉంది అధ్యక్ష, మాకు అటువంటి ఆలోచన ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. పైలట్ సెంటర్లు ప్రతిపాదనలో ఉన్నాయి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.